దక్షిపేటలో ఏం చేసినటువంటి సదాశివ సమేత రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవస్థానంలో మరొక 5 నిమిషాలలో దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అనంతరము అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మనకు వచ్చినటువంటి పీవీఆర్ టీవీ ఛానల్ వారు చక్కగా మీరు ఫోన్లో పీవీఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అనేది కొడితే చక్కగా మీ ఫోన్లోనే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అందరూ గమనించండి. ఎక్కడో మరొక దేవాలయాన్ని భక్తజన సమూహంలోకి తీసుకెళ్తారు. అటువంటి మా పీవీఆర్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కళ్యాణ మహోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం కలశాంతరం ఊరేగింపు జరిగింది. పొద్దున్నే విఘ్నేశ్వర పూజ పుణ్యవాచనం జరిగింది. అనంతరం మధ్యాహ్నం కలశాంతరం ఊరేగింపు జరిగింది. ఆ సందర్భంగా శాంతి కోసం అనుసంధానం జరిగింది. 26వ సంవత్సరం అదేవిధంగా రేపు ఉదయం హోమకార్యం జరుగుతుంది. జరుగుతుంది. అదేవిధంగా రేపు సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శనివారం అమ్మవారికి తెలియజేస్తాం. అదేవిధంగా గత 24 సంవత్సరాల నుంచి దేవస్థానాన్ని అభివృద్ధి సాధిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని 3 రోజుల అందరూ మాత్రమే ఈ కార్యక్రమాన్ని కోరుతూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు, అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి, అదేవిధంగా శ్రావణ ఉత్సవాలు, అదేవిధంగా ఈరోజు కళ్యాణోత్సవం, ఇంకా చాలా కార్యక్రమాలు జరుపుకున్నాం. దసరా ఉత్సవాల్లో అమ్మవారు చాలా ఆనందంగా రంగం వైభవంగా అమ్మవారు కనిపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి నమ్ముకున్న అందరికీ చాలా మంచి జరుగుతుంది. మీ అందరూ దృష్టి అందరూ కూడా స్టేట్ జరుగుతుంది. కాబట్టి అందరూ అమ్మ చల్లగా పంపుకోవాలని కోరుతూ మీ అందరి సహాయాలు రాష్ట్రానికి ఈ సహాయాన్ని కోరుతూ ఈ కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యక్షులు రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు. ఇది 26వ బ్రహ్మోత్సవం. కానీ భక్తులు అందరి సహకారంతోనే మేము ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము. మాకు భక్తులు సహకారం అందించారు. ప్రతి దానికి మాకు భక్తులు సహకారం అందించబట్టి మేము ఇంత కార్యక్రమం చేయగలం. కాబట్టి కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాము. మన గుడిలో శ్రీచక్రానికి కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ప్రతి శుక్రవారం సంవత్సరకాలంతో లలిత పరమేశ్వరి అమ్మవార్ల అర్చన కూడా జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారి భజన 2 గంటల కూడా జరుగుతుంది. అలాగే ప్రతి పర్వదినాన్ని గుర్తుపెట్టుకుని మన గుడిలో విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అందులో కార్తీక మాసంలో సుదర్శన కానివ్వండి, శ్రావణ మాసంలో మహాలక్ష్మి అర్చన కానివ్వండి, గౌరీ వర్గాలు కానివ్వండి, ప్రతి కార్యక్రమం ఇక్కడ ఎంతో నిష్ఠతో జరుగుతుంది. అమ్మవారు పరమణ వారికే కాదు, నమ్మిన వారికి కలవాలి. అమ్మవారిని నమ్ముకుని ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది.
అదేవిధంగా అమ్మవారికి ఏ సమర్పిస్తే అన్ని పద్ధతులు మీకు అమ్మవారు వనకుంటుంది కాబట్టి అమ్మవారిని మనసాల కర్మణ నమ్మి అమ్మవారి సేవలో వీళ్ళందరూ పాల్గొని తరించాలని కోరుకుంటూ అమ్మవారికి కార్యక్రమాలు ఘనంగా జరగాలంటే అవన్నీ కూడా డబ్బుతో విషయాలు కాబట్టి మీ ఒక్క సాయం అందించండి, మీ సాయానికి 10 సాయం అమ్మవారికి పొందండి అని చెప్పి మన దేవస్థాన కమిటీ సభ్యులుగా నేను తెలియజేస్తున్నాం. కనుక అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని పడుతూ అమ్మవారి కార్యక్రమాన్ని చేసుకుంటే కోరుతున్నాం. జై శ్రీ మాత్రే.